బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. ఇవాళ జరగాల్సిన మీటింగ్ రేపు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం రేపు బీజేపీ లోక్సభ అభ్యర్థుల మూడో లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థులపై క్లారిటీ రానుంది. అయితే ఏపీలో పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది బీజేపీ. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో దింపనుంది. ఏపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే అధిష్టానానికి అందజేశారు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. అరకు గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి పురంధేశ్వరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్ పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే హిందూపురం నుంచి సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజన చౌదరి లేదా తపన చౌదరిని బరిలో దింపే అవకాశం ఉంది. అయితే ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది అధిష్టానం. పొత్తుల్లో భాగంగా విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, పి గన్నవరం, కైకులూరు, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, రాజంపేట అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 2 పార్లమెంట్ స్థానాలపై కూడా కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ నాయకత్వం. ఖమ్మం అలాగే వరంగల్ అభ్యర్థులను కూడా ఈ సమావేశంలో ఫైనల్ చేస్తారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేర్లు దాదాపుగా ఖరారు చేసినట్లుగా సమాచారం. అయితే రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ ఇద్దరు నేతల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ జాబితాకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు ఢిల్లీలో జరగవలసినటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం రేపు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశంలోని బీజేపీ అభ్యర్థుల పైన చర్చించి అనంతరం మూడో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అభ్యర్థుల జాబితాను కూడా రేపు మూడో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా రేపు మొత్తంగా అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరగడంతో పాటు అభ్యర్థులు ఎవరెవరి పేర్లను ఏ విధంగా ప్రకటించాలి, ముఖ్యంగా తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి తెలంగాణలో ఖమ్మము, వరంగల్ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా 6 స్థానాలను కేటాయించారు. ఈ 6 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు జరగవలసినటువంటి సమావేశంలో ముఖ్య నేతలు అందరూ ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల ఈ రోజు సమావేశం నిర్వహించకుండా వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అధ్యక్షతన జరుగుతుంది. ఈ కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించిన సభ్యులతో పాటు ముఖ్య నేతలందరూ కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయానికి వస్తే తెలంగాణలో 2 స్థానాలు పెండింగ్ లో ఉన్నది. ఇటు ఖమ్మము, వరంగల్ విషయంలో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనా కూడా అధికారికంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. రేపు సమావేశం అనంతరం మూడో జాబితాలో ఇటు వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుండి జలగం వెంకట్రావు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా 6 అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించింది. రేపు సమావేశం అనంతరం ఈ మూడో జాబితా వెలువడే అవకాశం ఉందని చెప్పవచ్చు. సోని. రైట్, థాంక్యూ శ్రీనివాస్.